స్విగ్గీలో నా 1,00,000 రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 27, టైం మార్నింగ్ 7:58 అవుతుంది. ఈరోజు నేను మీతో మాట్లాడాలి. మీకు చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు, ఏదో చెప్తా, నాకు తెలిసింది నేను చెప్తా, ఓకేనా? ఏంటి ఇన్స్టాలో రీల్స్ చూడటం, యూట్యూబ్లో షార్ట్స్ చూడటం ఇంతేనా? సేవింగ్ చేస్తున్నావా లేదా? అసలు మనీ సేవింగ్ చేస్తున్నావా లేదా? ఇప్పుడుగైనా మనీ సేవింగ్ చేయడం స్టార్ట్ చేయి. నాతో నడుస్తావా, నా వెనక నడుస్తావా? నాతో నడిస్తే నీకు లక్ ఉంటే నాకన్నా ముందు సక్సెస్ నీకే వచ్చింది. నా వెనక నడుస్తా అంటే నా వెనకే ఉంటావు. ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతి నిమిషం సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటా. లే ఈ పనే చేయాలని ఏం లేదు, ఏదో పని చేయి. ఫస్ట్ మెల్లమెల్లగా అన్నీ సెట్ అవుతాయి. పుట్టగానే ఎవరూ నడవలేరు, నడక నేర్చుకోవాల్సిందే. నడకనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సిందే. ఏ పనైనా సరే కొన్ని డేస్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. సో కొన్ని డేస్ పోయిన తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది. మనీ లేకపోతే ఇంట్లో వాళ్ళే చీప్గా చూస్తారు. సో ఇక బయట వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా చూస్తారంటే అలా చూస్తారు, దాని ఇష్టం. ఇదిగో చూడు, ఈరోజు 14 అవర్స్ కష్టపడి టిప్స్తో సహా 2,500 రూపీస్ అయితే సంపాదించా. ఇందులో 400 రూపీస్ పెట్రోల్కి అయితే ఖర్చు అయింది. మిగతా 2,100లో 500 రూపీస్ నా సేవింగ్స్. నా 1,00,000 రూపీస్ ఎర్నింగ్ ఛాలెంజ్లో నేను 19,000 రూపాయలు సేవ్ చేశాను. మరి నువ్వేం చేసావు? నువ్వు కూడా నాతో నడవాలి అని అనుకుంటున్నా. నడుస్తావో లేక వెనకొస్తావో నీ ఇష్టం. మేలుకో, లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి.